మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు మంచి ప్రధానమంత్రి భారతదేశానికి రాలేదు. నరేంద్ర మోదీ నంబర్ 1 ప్రధానమంత్రి. భారతదేశ ప్రతి పౌరుని తల ఎత్తుకునేటట్టు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్కు చెందిన మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుల భారతదేశానికి స్వతంత్రం తెస్తే నరేంద్ర మోదీ మన దేశానికి గొప్ప పేరు తెచ్చిండు. 3వ నంబర్ ఆర్థిక భారతదేశంగా ప్రపంచంలో పేరు తెచ్చిండు. అలాంటి ప్రధానమంత్రి భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అని మనం చెప్పుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన ప్రతి రంగంలో విద్యారంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, ఆయుధాలు తయారు చేసి రంగంలో మీరు చూసింది కదా, పాకిస్తాన్ను ఎలా గుగ్గిపాలు చేసిందో నరేంద్ర మోదీ కాలంలోనే. బ్రహ్మోస్త్రం తయారు చేసింది మన ఇండియా. ఆ బ్రహ్మోస్త్రాన్ని పసిగట్టలేకపోయింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అవిటిని కూడా ధ్వంసం చేసింది. వాళ్ళ ప్లేన్లను పడేసింది. ఇవంతా బయటి దేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చిన F-16ని కూడా మట్టి కల్పించిన భారతదేశం. అలాంటి ప్రధానమంత్రి స్వదేశ వస్తువులను వాడాలని పదే చెప్తున్నారు. అలాగే మనం కూడా వాడాలి. ముఖ్య విషయం ఏంటంటే, చైనాకు జిన్పింగ్ ఎలాగో జీవితకాల రాష్ట్రపతి అయిందో, రష్యాకు పుతిన్ ఎలా జీవితకాల రాష్ట్రపతి అయిందో, అలాగే మనం ప్రధానమంత్రిని జీవితకాల ప్రధానమంత్రి చేసుకోవాలి. ఇక కాంగ్రెస్ పార్టీ మనను అమెరికాకు పోయి రాహుల్ గాంధీ ఏమన్నాడంటే భారతీయులే టెర్రరిస్టులు అని అక్కడ చెప్పొచ్చిండు. ప్రతి హిందూ టెర్రరిస్ట్ అన్నాడు. అలాంటి వ్యక్తిని మనం ప్రధానమంత్రి చేసుకుంటే మనం టెర్రరిస్టులని ఒప్పుకున్నట్టే. మీరు మనిషి కూడా కాంగ్రెస్కు ఓటేసి ప్రధానమంత్రి చేయకు మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అని నా విజ్ఞప్తి. ఆయన మళ్ళీ కాంగ్రెస్ గిట్ట ప్రధానమంత్రిగా అయ్యి పార్టీ గెలిస్తే మళ్ళీ భారతదేశం మొత్తం సర్వనాశనం చేసేస్తాడు, గుగ్గిపాలు చేసేస్తాడు, అల్లకల్లోలం చేస్తాడు. ఈ కాంగ్రెస్ పాలనలోనే నెహ్రూ కాలం నుంచి ఒకటైతే నెహ్రూ చేసిన తప్పు భారతదేశాన్ని 2గా విడదీసిండు. మళ్ళీ తర్వాత కూడా వాళ్ళకి ఆ దేశం ఇచ్చినా కానీ మళ్ళీ చాలామంది సొరబాటుదారులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో జనాభా పెంచిండ్రు. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి, అక్కడ పాకిస్తాన్ నుంచి, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చొరబాట్లు వచ్చింది కాంగ్రెస్ పాలనలోనే. కొన్ని కోట్ల మంది పాకిస్తానీలు భారతదేశంలో చొరబాటుగా వచ్చి భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తుండ్రు. మనం ఎంత వాళ్ళకు పెట్టినా విశ్వాసం లేదు. ఈ మైనారిటీ ప్రభుత్వాన్ని పక్షపాతి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన పని అయిపోయినట్టే. అందుకే కాంగ్రెస్ పార్టీని రాకుండా చూడడం ప్రతి సనాతన ధర్మం యొక్క కర్తవ్యం. రాహుల్ గాంధీ నుండి గోత్రమేమని పూజారి అడుగుతే అర్చన కోసం రాహుల్ గాంధీ నోరెళ్ళబెట్టిండు. అలా గోత్రమే లేదు. అలాగే గోత్రమే లేదు. ఇందిరాగాంధీకే గోత్రం లేదు. ఆయన ఫిరోజ్ గాంధీని చేసుకుందానే. అతను ముస్లిం. ఆయన మళ్ళా ఆమె కొడుకు రాజీవ్ గాంధీ చేసుకుంటూ ఇంగ్లీష్ ఆమెను చేసుకుంటూ, మళ్ళా సోనియా గాంధీ బిడ్డ రాబర్ట్ వాడ్రాని చేసుకుంది. ఆయన క్రైస్తవుడే. వీళ్ళ గోత్రం ఎలా ఉంటుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే అసలే మ్యారేజే చేసుకోలే. ఆయన ఇలా గోత్రమే లేదు. గోత్రం లేని వాళ్ళు సనాతన ధర్మం అని భారతదేశాన్ని ఎలా వెళ్తారు? ఇది మన తప్పు, మన ప్రజల తప్పు. రాజీవ్ గాంధీ భారతదేశం నుంచి బయటికి పోయి అమెరికాలో మన హిందువులే టెర్రరిస్ట్ అని చెప్పిండు. అలాంటి వాడు మన ప్రధానమంత్రి కాడు. మన భారతీయుల సనాతన ధర్మాన్ని తలెత్తుకునేట్టు చేసిన ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ. ఆయనను మనం మరవద్దు. ఆయననే జీవితకాల ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం ప్రతి సనాతన ధర్మం ప్రజల యొక్క ధర్మము, కర్తవ్యము, వాళ్ళ నిర్ణయం ఒకటే ఉండాలి.